హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో రెనో 14 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి ఒప్పోలో ది బెస్ట్ మోస్ట్ వాంటెడ్ సెల్లింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒప్పో ఏఐ ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది. అంటే దీంట్లో మనకు ప్రీవియస్ మోడల్లో కూడా మనకు చాలా ఏఐ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా అంతకంటే ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుందండి. దీంట్లో కొన్ని కీ ఫీచర్స్ అయితే మనకు బాక్స్ మీద మెన్షన్ చేశారు చూడండి. మనకు ఫస్ట్ ఏఐ అని చెప్పేసి కెమెరాలోనే మెన్షన్ చేశారు. దీంట్లో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ఫోటో దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళని ఎరేజ్ చేయడం కానీ ఇంకా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడం కానీ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకైతే దీంట్లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాని అయితే యూజ్ చేశారు. అప్ టు 120x జూమ్ అండ్ డిజిటల్ జూమ్ అయితే మనకైతే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి 6000 mAh లార్జ్ బ్యాటరీ, అదేవిధంగా దాన్ని తొందరగా ఛార్జ్ చేయడానికి 80 వాట్స్ ఛార్జర్ అయితే మనకు బాక్స్లోనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ట్యాగ్ లైన్ చూస్తే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే మనకైతే ఉందండి. ఇక్కడ వచ్చేసి 10 years with you అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చేస్తే మనకు వచ్చేసి మనకు డెమో ప్రాసెస్ ఇచ్చారు కదా, నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి అయితే మనకైతే మెన్షన్ చేస్తుంది. ఒక్కసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. పైన అయితే మనకైతే పేపర్ రేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సీల్ అనేది కట్ చేసిన తర్వాత ఈ మోడల్ వచ్చేసి మనకైతే ఎగ్జాక్ట్లీగా ఐఫోన్ మనకి ఏ విధంగా అయితే ఉంటుందో 16 అదే విధంగా అయితే ఇచ్చారు. మనకు ఇక్కడ సీల్ చూసుకుంటే ఇదివరకు మనకు వేరే విధంగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక చేతితో అయితే ఇలా ర్యాప్ చేయొచ్చు అనమాట. అంటే మనకు ఐఫోన్లో మనకైతే ఏ విధంగా అయితే సీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ టు సేమ్ అలాంటి సీలే మనకైతే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఫోన్ కంప్లీట్గా ఐఫోన్ లాగా అయితే ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవచ్చేమో. ఒక్కసారి అయితే బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనకు ఓపెన్ చేయగానే ఒక చిన్న బాక్స్ అయితే వచ్చింది. మాకైతే ఇక్కడ చూసారా మేక్ యువర్ మూమెంట్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇదివరకు అయితే ఇది లేదు. దీని లోపల ఏమేమి వచ్చాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకు మాన్యువల్ అయితే వచ్చిందనమాట. ఇది వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. దీని పక్క నుంచి చేద్దాం. నెక్స్ట్ పౌచ్ చూద్దాం ఒకసారి. పౌచ్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్లెయిన్గా ఉంటే మాత్రం మనకైతే తొందరగా ఖరాబ్ అయిపోయేది. మనకైతే కలర్ తగ్గట్టుగా ఉన్నట్లుంది. చాలా బాగుంది, ప్రీమియంలా ఉంది కేస్ అయితే మాత్రం. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే మొబైల్ ఫోనే ఉంది మనకైతే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూస్తే మనకు ఒకసారి ఈ బాక్స్ చూసారా మీరైతే, ఇది ఎగ్జాక్ట్లీగా మనకు OnePlus 13 అండ్ 14 ఏ విధంగా ఉన్నాయో మనకు OnePlusలో వచ్చిన సేమ్ బాక్స్ కంటెంట్ అయితే ఇక్కడ మనకైతే రిపీట్ అవుతుంది. ఎందుకంటే OnePlus ఒప్పో మెర్జ్ అయ్యాయి కాబట్టి ఒకసారి సిమ్ ప్లేస్మెంట్ కానీ చార్జర్ అండ్ కేబుల్ ప్లేస్మెంట్ కానీ ఈక్వల్గా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జర్ వచ్చేసి బాక్స్లో మనకైతే 80 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కొన్ని కంపెనీలు అయితే ఛార్జర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఛార్జర్ వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి బాక్స్లో Type-A to Type-C కేబుల్ అయితే వచ్చిందండి. ఈ కేబుల్ వచ్చేసి చాలామంది C టైప్ అడుగుతూ ఉంటారు. కాకపోతే Type-A to Type-C ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం కంప్యూటర్ డేటాను కాపీ చేసుకోవడానికి అదేవిధంగా ఇంకేదన్నా నెట్ పర్పస్లో కనెక్ట్ చేసుకోవడానికి సిస్టమ్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. కొన్ని అడ్వాన్స్డ్ ల్యాప్టాప్లు అయితే C టైప్ టు C టైప్ వస్తున్నాయి, కానీ ఇప్పటివరకు అయితే చాలామంది దగ్గర అయితే Type-A to Type-C మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చూసారు కదా, OnePlusలోను దీంట్లోనూ సేమ్ టు సేమ్ సెమీ ఎజెక్టర్ టూల్ స్మైల్ సింబర్తోని చాలా బాగుంది కదండి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసి దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే మనకైతే ఏమీ అయితే స్కిప్ చేయలేదు వీళ్ళు. మనకైతే అన్నీ తీసుకొని అయితే వచ్చారు. ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అనమాట. ఒకసారి అయితే మొబైల్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఫస్ట్ ఇంప్రెషన్ 6000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ అయితే మనకైతే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. వావ్, లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. చాలా మార్చేశారు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సింగిల్ పీస్తో ఉంటుందండి. గ్లాస్ వచ్చేసి మనకు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని ఫోన్లలో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వివో ఫోన్ ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక గ్లాసు ఇక్కడ ఒక గ్లాసు మనకు డ్యువెల్ గ్లాసెస్ ఉన్నాయి. దీంట్లో మాత్రం మనకు సింగిల్ టెంపర్ గ్లాస్ అయితే ఉందన్నమాట. దీనిలో ఉండడం దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా నీట్గా అవపడుతుంది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ కట్స్ కానీ లేకుండా ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియంగా ఫీల్ అవుతారు. ఇక్కడ దీని చుట్టూ అయితే ఒక లైటింగ్ టైప్ ఉండేలా ఒక ఎలివేషన్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇదైతే మాత్రం చాలా ప్రీమియంగా ఉంది.
మనకు వచ్చేసి ఇక్కడ 3 కెమెరాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏఐ కెమెరా అని చెప్పేసి ఒక బాక్స్లో మెన్షన్ చేశారు. కింద ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. బాటంలో ఒప్పో అని మెన్షన్ చేసింది. ఇది టోటల్గా మ్యాట్ ఫినిష్తో అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఎలాంటివి అయితే అట్రాక్ట్ అయితే అవ్వట్లేదు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే సెంటర్లో పంచోల్ కెమెరా అయితే వచ్చింది. పైన స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ వచ్చింది. పౌచ్ కూడా వచ్చింది. మనమైతే అడిషనల్గా అయితే పౌచ్ అని స్క్రీన్ గార్డ్ అని సపరేట్గా ఎత్తుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ అయితే చూద్దాం. పైన చూస్తున్నారు కానీ యాంటీనాస్ అయితే మాత్రం మనకైతే చాలా యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 300% ఎక్స్ట్రా నెట్వర్క్ బూస్ట్ అయితే కలిగి ఉంటుంది. మనకు అంటే కొన్ని ఫోన్లలో మనకు 3% సిగ్నల్ ఉంది అనుకోండి, అంటే 3 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి సిగ్నల్ టవర్స్. దీంట్లో వచ్చేసి మనకు ఫుల్ టవర్ అయితే ఉంటుంది. సరే ఒకసారి చూద్దాం. పైన వచ్చేసి అయితే మనకు సెకండరీ స్పీకర్ గిల్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అదేవిధంగా చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం దీన్ని ఉపయోగించి ఏసీ, టీవీ, మిగతా ఏ వెయిట్ అయినా కానీ కంట్రోల్ అయితే చేయవచ్చు. మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ బటన్, ఇక్కడ కూడా 2 యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే మనకు బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, ఇక్కడ 2 యాంటీనాస్, అదేవిధంగా మెయిన్ మైక్రోఫోన్ అండ్ సిమ్ బ్రెయిన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ యాంటీనా ఉంది. దాంతోపాటుగా మనకైతే ప్లెయిన్గా ఉంది. మనం గేమ్స్ కోసం హ్యాండిల్ చేసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మనకు నెట్వర్క్ అనేది మనం ఎక్కడి నుంచి అయితే మనం మిస్ అవ్వనక్కర్లేదు. మనకు ఏదో ఒక యాంటీనా అయితే మనకైతే నెట్వర్క్ అనేది రిసీవింగ్ అయితే చేసుకుంటుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి పౌచ్ చేసి చూద్దాం మనకు ఏ విధంగా ఉందో లుక్ అయితే. పౌచ్ చేసినట్లయితే మనకైతే లుక్ అయితే ఏం పాడవట్లేదు. అదేవిధంగా మన కెమెరాస్ కూడా కింద ఆనట్లేదు. చూడండి ఇక్కడ పౌచ్ అనేది మనకైతే చాలా బాగా డిజైన్ చేశారు. మనం కింద పెట్టినప్పుడు కూడా మనకైతే కెమెరాస్ అయితే కింద అని ఖరాబ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్లోకి డస్ట్ ఇట్లా వెళ్ళకుండా మనకైతే క్లోజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకైతే ఇది వచ్చేసి ఐపీ రేటింగ్ కూడా ఉందన్నమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం ఒకసారి. ఈ మొబైల్ స్విచ్ ఆన్ అవుతూ ఉంటే దీని ఫీచర్స్ అయితే మనం అయితే కొన్ని అయితే డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ తీసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు ఒప్పో రెనో 14 సిరీస్లో మనకైతే 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి 14 అండ్ 14 ప్రో. బోత్ మోడల్స్ అయితే సిమిలర్గా ఈక్వల్గా ఉంటాయి. ప్రో వచ్చేసి కొంచెం పెద్దగా అయితే ఉంటుందండి. మీరు ఒకవేళ ప్రో మోడల్ చూడాలనుకుంటే వైట్ కలర్లో ఉందండి మన దగ్గర. ఈ విధంగానైతే ఉంటుంది. ప్రో మోడల్ వచ్చేసి మనకు సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం దీంట్లో రెనో 14 కీ సెల్లింగ్ పాయింట్స్ వచ్చి మనకు మెయిన్గా దీని సెల్లింగ్ పాయింట్స్ వచ్చేసి మనకు కెమెరా మీద అయితే వీళ్ళైతే బాగా ఫోకస్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఎందుకంటే మనకు రెనోలో మెయిన్గా బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే కెమెరా. దీంట్లో వీళ్ళు ఇచ్చినంత బెస్ట్ కెమెరాని అయితే నాకు తెలిసి అయితే ఎక్కడ కానీ ఎవరు కానీ అయితే ఇవ్వలేరు. అంత బాగా అయితే ట్యూన్ చేస్తారండి మనకైతే కెమెరాని అయితే మాత్రం. మీకు లాస్ట్లో దీని ఫొటోస్ కూడా కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫస్ట్ టైం అయితే మనకైతే ఫ్రంట్ సైడ్ కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి దీంట్లో అయితే మాత్రం. ఇది ఒక చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండడం వల్ల అయితే మనకైతే చాలా అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. బ్యాక్ కెమెరాలో మనకి ఎంత క్లారిటీతో వస్తున్నాయో ఫొటోస్, ఫ్రంట్ కెమెరాలో కూడా మనకైతే అంత క్లారిటీతో అయితే మనకైతే ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా మనకైతే ఇంకోటి వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. నేను ఒకసారి వీటిని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది వచ్చేసి మనకు 3.5x టెలిఫోటో లెన్స్ కెమెరా అండి. ఇది వచ్చేసి మనకు అప్ టు 120x జూమ్ అయితే చేస్తుంది. మనకు 4K HDR వీడియో కూడా మనకు 60 FPS రికార్డ్ చేస్తుంది. AI ఎడిటింగ్ 2.0 వస్తుందండి. దీని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే మనకైతే దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి హై పర్ఫార్మెన్స్ కోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని జీపీయూ వచ్చేసి మనకు G615 జీపీయూ మీద రన్ అవుతుందండి. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ చేసిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి కెమెరాలో 3.5x టెలిఫోటో లెన్స్, మనకు సామ్సంగ్ JN5 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్ యూజ్ చేశారండి. దీంట్లో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే సోనీ లెన్స్. ఇది వచ్చేసి IMX 8882 సెన్సార్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఓమియో విజన్ సెన్సార్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. 4K 60 FPS విత్ HDR కెమెరా అయితే మనకైతే ఫ్రంట్లో అయితే మనకైతే రికార్డ్ చేస్తుంది. అంటే మనకు 4Kలో కూడా మనం ఫ్రంట్ కెమెరాని అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకైతే మనకు 14లో వచ్చేసి మనకు 6.59 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. మనకు ప్రో వేరియేషన్లో చూసుకుంటే మాత్రం 6.83 ఇంచెస్ డిస్ప్లే వస్తుందండి. 2 వచ్చేసి మనకైతే 1.5K
రెజల్యూషన్తో ఉంటాయండి. అదేవిధంగా చూసుకుంటే ఇవి ఓఎల్ఈడి డిస్ప్లేలు అని చెప్పుకోవచ్చు. మనకి ఇవి 2 వేరియంట్లో వస్తున్నాయి. ఇప్పుడు మనకు స్టార్టింగ్ బేస్ వేరియంట్లో వచ్చేసి మనకైతే 8GB 256GBతో అయితే వస్తుందండి. మనకు టాప్ ఎండ్ వచ్చేసి మనకైతే 12 to 512GB వరకు అయితే మనకైతే ఉంటుంది. దీనిలో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ బాక్స్లోనే మనకైతే విత్ 80W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ప్రో మోడల్లో చూసుకున్నట్లయితే మాత్రం 6200 mAh బ్యాటరీ విత్ సేమ్ ఛార్జర్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సూపర్ హుక్ ఛార్జర్తోనే మనకైతే 2 వేరియంట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. మీకు మీరు ఒకవేళ ప్రో మోడల్ కొనుక్కోనుకున్నా కానీ ఈ మోడల్ కొనుక్కోనుకున్న కలర్ వేరియంట్స్ అయితే 2 14లోను ప్రో వేరియంట్లోను 2 అయితే సేమ్గా ఉన్నాయండి. ఒకసారి దీంట్లో ఒకసారి మీకు ఎబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. ఎబౌట్ డివైస్ ఇక్కడ చూసారు కదా, ఒప్పో రెనో 14 5G కలర్ వైజ్ 15తో వస్తుందండి. మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ 256GBలో 29.7GB అయితే యాక్టివేట్ చేస్తుంది. మనకి ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే వస్తుందండి. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 5 years డ్యూరబిలిటీ ఉన్న బ్యాటరీ అండి. మీరు ఇప్పటి వరకు చూసుకున్న ఎన్ని ఫోన్లు చూసుకున్నా కానీ ఏ మోడల్లో అయినా కానీ మనకైతే బ్యాటరీ అయితే ఇన్ని ఇయర్స్ వచ్చే బ్యాటరీ అయితే ఏది లేదు. ఓన్లీ ఒప్పో రెనోలో మాత్రం మీకైతే 5 years డ్యూరబిలిటీ అయితే ఉంటుందండి. మిగతా ఏ ఫోన్లోనే అయితే మనకైతే ఇంత డ్యూరబిలిటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనం 12GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నాం అనుకోండి, 12GB ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 24GB అయితే మనకైతే వస్తుందన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, కెమెరా అయితే ఫ్రంట్ సైడ్ 50 MP, బ్యాక్ వచ్చేసి 50 MP అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి టీటీ ఇంజన్ అయితే మనకు దీంట్లో యూజ్ చేశారు. దీనివల్ల మనకు యూసేజ్ ఏంటంటే, మనము ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు డిస్ప్లేకి ఎంత పవర్ కావాలి అని చెప్పేసి బ్యాటరీ నుంచి అంతే పవర్ తీసుకుంటుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు కెమెరాలో ఎంత పవర్ కావాలి అని చెప్పేసి దానికి అంత పవర్ యూజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం లాంగ్ రన్లో వచ్చేసి దీని గురించి అయితే నేను ఒక సపరేట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఈ టీటీ ఇంజన్ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకు ఫోన్ అనేది లాంగ్ రన్ యూజ్ అవ్వడానికి కూడా మనకు ఒక బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి కెమెరాలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మెయిన్గా ఒకసారి కెమెరా చూసినట్లయితే మనకైతే ప్రో మోడ్ అండ్ వీడియోలో వచ్చేసి మనకైతే ఇక్కడ చూసారుగా 4K 60fps అయితే మనకైతే రన్ అవుతుంది. మనం అల్ట్రా స్టెబిలిటీలో కూడా 4K 60fpsలో మాత్రం వీడియో తీసుకోవాలంటే ఈ ఒక్క ఫోన్ నేను ఖచ్చితంగా చెప్తానండి. ఈ బడ్జెట్లో మాత్రం వేరే ఫోన్స్ అయితే మాత్రం 4K 60fpsలో అల్ట్రా స్టెబిలిటీలో ఉన్న ఫోన్ అయితే ఖచ్చితంగా లేదు. విత్ HDR కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది మనకు 4K 60fpsలో. ఒకవేళ వీడియోస్ బాగా తీసే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనకు 1x 2x అండ్ 3.5x అండ్ 7x వరకు మనకు లాస్లెస్ జూమ్ అయితే మనకైతే ఎక్సలెంట్గా వస్తుంది. చూస్తున్నారు కానీ ఎంత క్లారిటీగా ఉందో. నెక్స్ట్ ఒకసారి అయితే మనం ఫోటోలోకి వెళ్ళి చూద్దాం. ఫోటోలో వచ్చేసి మనకైతే లైవ్ ఫోటో యాడ్ చేశారు మనకు. అదేవిధంగా ఏఐ ఫోటో, దీంట్లో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 50mm లెంత్లోను, 85mm లెంత్, 170mm ఫోకల్ లెంత్లో అయితే మనం అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సిన బ్యూటీ మోడ్స్ కూడా మనకైతే దీంట్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మనకైతే పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్ ఉంది. దాంతోపాటుగా మోర్ ఆప్షన్లోకి వెళ్తే నైట్ ఫోటోగ్రఫీ, హై రేస్ ఆడియో, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో అంటే మీకు తెలుసు కానీ ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి అయితే మనం మాట్లాడుకోవడానికి కానీ లేకపోతే వీడియో రికార్డ్ చేయడానికి కానీ మనకు యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా చూస్తే దీంట్లో వచ్చేసి మనకు స్టిక్కర్స్ అండ్ ఇంకా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఫస్ట్ తీసుకొచ్చిన మొబైల్ ఏదైనా ఉందంటే అది రెనో. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చిన మొదటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అండర్ వాటర్ ఫోటోగ్రఫీలోకి మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ అనేది టచ్ కాదు. మనం దీనిలోకి వెళ్ళి ఇక్కడ ఉంది చూసారా, వాల్యూ అప్ డౌన్ ప్రెస్ చేసినట్లయితే ఫోటో అనేది క్లిక్ చేస్తుంది, డౌన్ బటన్ క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది రికార్డ్ చేస్తుంది. దీంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే మాత్రం పరేషాన్ కానక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్తాను. ఈ స్విచ్ ఆన్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఒక 3 seconds కనుక హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీకు దీంట్లో 2 అడ్వాంటేజ్ ఉంటాయి. ఫస్ట్ మన ఫోన్లోకి వెళ్ళిన వాటర్ అంతా బయటికి ఇజెక్ట్ చేస్తుంది, ఇది ఒక అడ్వాంటేజ్. ఆటోమేటిక్గా మనకు ఫోన్ అనేది బయటికి అయితే వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏ ఫోన్లో కానీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్లో చూస్తున్నట్లయితే మీకైతే వాటర్ అనేది బయటికి రాదు. మీరు ఏదైనా థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి మీరు బయటికి అయితే వాటర్ అనేది ఇజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్ ఇజెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇది ఒక చాలా గుడ్ మూవ్ అని చెప్పవచ్చు. ఇంకా దీని గురించి అయితే నేనైతే ఒక కొద్ది రోజులు వాడిన తర్వాత దీని పూర్తి వీడియో అయితే చేస్తాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. ఈ
ప్రో వేరియేషన్ గురించి కూడా మీకైతే తొందరలోనే అయితే వీడియో అయితే వస్తుంది. ఈ 2 మోడల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా చెప్పాలంటే వైట్ వేరియంట్ అయితే మాత్రం 14లో అయినా 14 Pro అయినా వైట్ వేరియంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉందండి. మన వీడియో ఇంతసేపు చూస్తున్నారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.